హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనం శివధనస్సు దశరథ మహారాజు దగ్గరికి ఎలా వచ్చిందో మనము ఈ కథలో చెప్పుకుందాము. అయితే దక్షయజ్ఞం అప్పుడు మహాశివుడు శివధనస్సు అంటే శివధనస్సుని పినాక అని అంటారు. మరి శివధనస్సు వాడినాక మరి ఆయన శాంతించినాక ఆ శివధనస్సుని దేవతలకి ఇస్తాడనమాట, భద్రపరచమని. అలాగే ఆ శివధనస్సు దేవతల నుంచి మరి దేవవ్రతుడు అనే రాజు, ఈయన జనక మహారాజు పూర్వీకులు అనమాట. సో దేవవ్రతుడికి ఈ దేవతలు ఈ శివధనస్సుని ఇస్తారు భద్రపరచమని. అప్పుడు అలా ఆ శివధనస్సు దేవవ్రతుడి నుంచి మరి జనకుడి దగ్గరికి వస్తుంది. అయితే ఎప్పుడైతే సీతాదేవి చిన్నప్పుడు బంతి ఆడుకుంటూ మరి ఆ శివధనస్సు పెట్టి ఉన్న పేటికని జరుపుతుందో అప్పుడు అది చూసిన జనక మహారాజు అనుకుంటాడనమాట, ఈ శివధనస్సుని ఎక్కుపెట్టిన వారికే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని అనుకుంటాడు. అప్పుడు ఎప్పుడైతే సీతాదేవి పెద్దవుతుందో స్వయంవరంలో మరి శ్రీరాముల వారు వచ్చి శివధనుస్సుని ఎక్కుపెట్టి మరి శివధనుస్సుని విరిచేస్తారు కదా, అలా సీతాదేవిని పొందుతారు. సో ఇది అన్నమాట స్టోరీ. శివధనస్సు జనక మహారాజు దగ్గరికి ఎలా వచ్చింది, దానిని శ్రీరాముల వారు ఎక్కుపెట్టి ఎలా అయితే సీతాదేవిని స్వయంవరంలో భార్యగా పొందారో అవన్నీ విశేషాలు. శివధనుస్సుని పినాక అని అంటారు. సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.